హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్టల్ జీడీఎస్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 100% మీకు జెన్యూన్గా ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది. ఇక్కడ 5th మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, డైరెక్ట్ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అలానే తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, డైరెక్ట్ పీడిఎఫ్. ఓకే, అయితే డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి జీడీఎస్ ఆన్లైన్ ఎవరైతే జూలైలో అప్లై చేసుకున్నారో ఇక్కడ మనకు 5th మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అనేది అవడం జరిగిందండి. అయితే ఈ నెల 20 లోపల ఇక్కడ మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. అయితే ఎక్కడెక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలని ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి డివిజన్ పేరు, ఆఫీస్ పేరు, అలానే పోస్ట్ నేమ్ ఏమిటి, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ నెంబరు, అంటే మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబరు, అలానే ఏ పర్సెంటేజ్ వచ్చింది, ఎక్కడ పోయి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలనేది ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు 19.25 అనేది ఇక్కడ పర్సెంటేజ్ తీసుకోవడం జరిగింది. మిగిలినటువంటి 100 రావడం జరిగింది. 85.5 అనేది కూడా ఇక్కడ తీసుకున్నారండి. ఓకే, అంటే ఇక్కడ టోటల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా మనకు 192 అంటే 190 మంది ఇక్కడ మనకు సెలెక్ట్ అనేది అవ్వడం జరిగింది. 85 కావచ్చు, 88 కావచ్చు, అలానే 85 అంటే 85.5 అనేది ఇక్కడ లాస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది అవడం జరిగిందండి. అంటే మీ లకున్ బది ఆధారంగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ మెరిట్ ఆధారంగా సెలెక్షన్ అనేది ఉంటుంది. 10th క్లాస్ మెరిట్ లిస్ట్ అంటే మార్క్ లిస్ట్ ఆధారంగా. చాలా మంది ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా చెప్పినటువంటి అడ్రస్కి, అంటే మీకు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడైతే మీరు అప్లై చేసుకున్నారో ఆ డివిజన్లో వెళ్ళేసి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీ మొబైల్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు ఈమెయిల్, మొబైల్ నెంబర్ చెక్ చేసుకున్నట్లయితే అక్కడ వచ్చి ఉంటుంది మెసేజ్ అనేది. అక్కడ నుంచి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. లేకపోతే పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఈ పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలానే తెలంగాణకు సంబంధించి ఉంది. దాని గురించి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి ఇక్కడ సేమ్ టు సేమ్ మనకి ఏంటంటే తెలంగాణ సర్కిల్ అనేది 5th మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్ మీరు ఏంటంటే ఆల్ కాపీస్ అనేది కూడా ఒరిజినల్తో పాటు 2 సెట్స్ అనేది సెల్ఫ్ అసెస్మెంట్ చేసి ఇక్కడ మీరు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓకే, ఈ నెల 20 లోపల ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే జాబ్ అనేది రాదు. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా అప్లై కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో డైరెక్ట్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా వాళ్ళకి అంటే మన అప్సల్ వెబ్ పేజ్లో వెళ్ళేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 95 అనేది ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 100% ఉన్న వాళ్ళకి తీసుకున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే 95 అలానే 97.33 అనేది కూడా తీసుకోవడం జరిగింది. అలానే మనకు అంటే తక్కువ మనం కానీ చూసుకున్నట్లయితే 98 అనేది కనపడుస్తుంది. అలానే మన కానీ కిందకి వచ్చినట్లయితే 92 కూడా వచ్చిందండి. ఆ తర్వాత మన కానీ కిందకి వచ్చినట్లయితే మనకు డిఫరెంట్ ఇక్కడ మనకు 90 కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఎక్కువ 95 అనేది వచ్చిందండి. అలానే 19.4 ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 19.25 అనేది వరకు ఇక్కడ లాస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇక్కడ తెలంగాణ వాళ్ళకి సంబంధించి టోటల్ వేకెన్సీస్ అంటే ఇక్కడ 152 ఇక్కడ మనకు తీసుకుంటున్నారండి. ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన అప్సల్ వెబ్ పేజ్లో ఇస్తున్నాను. ఓపెన్ చేయండి. కిందికి వెళ్ళినట్లయితే అందులో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అలానే పూర్తి డీటెయిల్ అనేది ఇచ్చాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీ పేరు అనేది కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఫ్రెండ్స్, ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.